హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలోని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఏపీ కడియం కావ్య పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను వారు ప్రారంభించారు. కడియం శ్రీహరి, వరంగల్ ఎంపీ కడియం కావ్య పాల్గొని కస్తూర్బా పాఠశాలకు సీసీ రోడ్డు ప్రారంభించారు. పాఠశాలలో ఐమాక్స్ లైట్లు, చెట్లను నాటారు. గ్రామంలోని డ్రైనేజీ ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్లు శంకుస్థాపన చేశారు. గ్రామంలోని పల్లె దవాఖానాను నూతన భవనాన్ని ప్రారంభించిన అనంతరం వారు మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్లు త్వరగా పూర్తి చేసుకుని బిల్లులు కాడ ఎదురు చూడకుండా ఎప్పటికప్పుడు మీకు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంటుందన్నారు. ఇల్లు రాని వారు ఎవరు కూడా నిరాశ పడకుండా ఉండాలని, అతి త్వరలోనే ఇంకా ఇల్లు మంజూరు చేపిస్తామని కూడా హామీ ఇచ్చారు. ఇండ్ల కోసం ఎవరూ లంచం ఇవ్వకూడదని కూడా సూచించారు. ఈ కార్యక్రమంలో డిఈఓ వాసంతి, ఎంఈఓ రామ్దాన్, డిఈ రవీందర్, సిఎంఓ సుదర్శన్, స్కూల్ ప్రిన్సిపాల్ మాధవి, డిఎం అండ్ హెచ్ఓ అప్పయ్య, డాక్టర్లు అరుణ, భారతి, సూపర్వైజర్ రామ్మోహన్, సులోచన, ప్రసన్న, వినోద్, ఆయా శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు. నేను వచ్చినప్పుడు అనేక సందర్భాలలో గ్రామ మధ్య నుంచి వెళ్తున్న ఒక మురికి కాలువ నాకు చూపించేవారు. ఆ మురికి కాలువ ఎప్పుడు కూడా ఆ గ్రామ మధ్య నుంచి పారుకుంటూ వెళ్ళేది. అనేక సార్లు వచ్చినప్పుడు చూసినప్పుడు కూడా ఏం చేయలేకపోయినాం. కానీ నాకు మొన్న నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు, ఆ తర్వాత ఎమ్మెల్యేగా అయినప్పుడు వెంటనే ఆ మురికి కాలువను బాగు చేయాలని ఆలోచించి దానికి 27 లక్షల రూపాయలు మంజూరు చేయించి ఆ మురికి కాలువను ఇప్పుడు ప్రస్తుతము పూర్తి చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దానికి తోడుగా ఇవాళ హెల్త్ సబ్ సెంటర్ను కొందరు మహిళలు మాకు ఏం చేయలేదు, మాకు డబుల్ బెడ్రూమ్ రాలేదు, అది ఇది అని కంప్లైంట్ చేసినారు ఆ రోజు. కానీ ఈ రోజు నాకు చాలా గర్వంగా ఉంది. ఇప్పుడు మీకు ఒక 35 ఇళ్ళ వరకు ఇక్కడ మంజూరైన అని తెలిసింది. ఇంకొక 35 ఇళ్ళు ఇవ్వడానికి కూడా ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆ రోజు ఏదైతే కంప్లైంట్ చేసినారో ఈ రోజు దానికి ఆస్కారం లేకుండా అర్హులైన పేదవాళ్ళకి ఇల్లు వస్తున్నాయని నేను మనస్ఫూర్తిగా ఎమ్మెల్యే గారిని అభినందిస్తున్నాను. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డి గారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా, ప్రభుత్వాలు మారినా కూడా పేద ప్రజలు ఎప్పుడైనా ఒక 2-3 అడుగులు ముందుకు వెళ్ళాలి, అభివృద్ధి చెందాలి, జీవితాల్లో వాళ్ళకు కూడుగుడ్డ, నీడ ఈ 3 ఉండాలి అన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా పేదల ప్రభుత్వం కాబట్టి సన్న బియ్యం ఒకటి నిజం చేశారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కూడా నిజమవుతున్నాయి. రానున్న రోజులలో కూడా మీకు కావాల్సిన ఎటువంటి, ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ హాస్పిటల్ సబ్ సెంటర్, మన హెల్త్ సబ్ సెంటర్ ఒకటి 20 లక్షలతోటి బిల్డింగ్ కట్టుకోవడం జరిగింది. అంటే వైద్యం కూడా ప్రజల వద్దకి రావాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఉన్న 2 డాక్టర్స్, నాతోటి డాక్టర్స్ అనే చెప్పుకుంటా, మీరు చాలా సిన్సియర్గా వర్క్ చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా నా నెంబర్ మీకు ఇస్తాను. మీరు